హాయ్, మీ పేరు? బాలకృష్ణారెడ్డి. చిన్న ఫనీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. ఏ యానిమల్కి 8 హార్ట్స్ ఉంటాయి? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. సరే, మంకీ. మంకీ. ఎందుకు మంకీకి? మంకీ అయితే అన్ని చోట్ల తిరుగుతుంది కదా, సో అందరికి ఒక్కొక్క తగినట్టు ఒక్కొక్కలాగా ఉంటుంది అన్నట్టు ఒక ఫీలింగ్. అసలు ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా భయ్య నీకు? కాదు, 8 హార్ట్స్ ఉన్నాయంటే అది ఎంత ఎలా ఉంటుందో ఆలోచించవచ్చు సార్. అంటే పెద్దగా ఉంటుందా, చిన్నగా ఉంటుందా? మీడియం. పెద్ద కూడా అయితే చిన్న కూడా ఉంటుంది. వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? ఓ, మరి అంత పెద్దగా ఏముండదు. మీడియం అంటే ఇంకా డాగ్. డాగ్ ఉంటాయా? అండ్ ఎవరికైనా చూపించండి రా. ఉంటాయి అక్క. అది మనం రెగ్యులర్ గా చూడం. అది ఓకే, అంటే సీజన్ బట్టి ఉంటాయా? అది ఒక ప్లేస్ లోనే ఉంటది. కంగారు. చిచి, తట్టుకోలేను బ్రో, ఈ అవమానాన్ని తట్టుకోలేను. వాటర్ లో ఉంటది. క్లూ ఇచ్చా. ఫిష్. మహాదేవుడా, ఫిష్ అంట. అయితే వేల్. ఒట్టు సార్. గిల్లు వెళ్ళు. 8 హార్ట్స్ ఉంటాయి. మనం తింటామా దాన్ని? తినమా? చైనీస్ వాళ్ళు తింటారు, చైనా వాళ్ళు తింటారు. అంటే భూమి మీద లైక్ ఓన్లీ వాటరా? ఆక్టోపస్. అమ్మా, జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రెక్కలు లేకుండా గాల్లో ఎగురుతుంది ఏంటది? మనసు. చాయడు ఉంది. ఇప్పుడు ఎక్కడ ఎగురుతుంది? కళ్ళు మూసుకుంటే ఎగురుతాం అక్క. అమ్మా, కాదు. రెక్కలు లేకుండా గాల్లో ఎగురుతుంది. కొంచెం క్లూ ఇస్తారా? రెక్కలు ఉండవు దానికి, కానీ గాల్లో ఎగురుతుంది. Be in your limits. Understand? అర్థమైంది సార్. కైట్. దానికి కూడా రెక్కలు ఉండవు కదక్క. దారం ఉంటది కదా. అది రెక్క కాదు కదక్క, సపోర్ట్ అది. నానా గోవర్ధన, నీకు గోరోజనం బాగా పెరిగిపోయిందిరా. అయితే రైట్ ఆన్సర్. చిన్న టాస్క్. ఓకే, చేస్తారా? చెప్పండి. ఎవరైనా పిలిచి బాయ్స్ ని ప్రపోజ్ చేయాలి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఓ మై గాడ్. హే హాయ్, ఐ లవ్ యూ అని చెప్పాలి. పిలువు. ఎవరు వస్తారు? అంత అమ్మాయిలే వస్తారు అక్క. అమ్మాయిలే వస్తారు. అమ్మాయిలకు మాత్రం చేయట్లే కానీ అబ్బాయిలు అయితేనే చెయ్యి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఇంట్రెస్ట్ కూడా లేదు లవ్ మీద. ఇంట్లో వస్తారు. ఓ, వాళ్ళు మన తెలుగు వాళ్ళు అయితే ఓకే అక్క. వాళ్ళు మన తెలుగు వాళ్ళు కాదు. బ్రో బ్రో, ఒక్క నిమిషం ఇలా వస్తారా? ఒక్క నిమిషం రండి రండి. తెలుగు नहीं, हिंदी में परवाह नहीं, आ जाओ हिंदी में. हिंदी में आ जाओ. हाँ, आप आ जाओ. हिंदी भाई, हिंदी. బ్రో బ్రో, అతనే పిలవచ్చు కదా. వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు అక్క. మన తెలుగు వాళ్ళు అయితే వస్తారు. వెళ్ళిపోతున్నారు. వస్తారు. అడుగు జల్దీ. అక్కడ వస్తుర్లే. వస్తారు. బ్లూ షర్ట్ కాడు, లేకపోతే బింగిల్ తెప్పిస్తా. బ్లూ షర్ట్. బ్రో ఒక్క నిమిషం వస్తారు. ఒక్క నిమిషం ఎట్లా? అదే ఏంటిది? ఐ లవ్ యూ బ్రో. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఓకే, థ్యాంక్ యూ. ఆన్సర్ అదే, ఏది కైట్. హాయ్. హాయ్, మీ పేరు? సుందర్. అఖిల్. సీను రాజా. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి, డ్రింక్స్ తీసుకోండి. ఓకే, చిన్న ఫనీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. ఏ యానిమల్కి 8 హార్ట్స్ ఉంటాయి? నన్ను చూస్తావు, నేను నాకుంటాయా? 8 హార్ట్స్ అంటే నాకు తెలీదమ్మా. ఆక్టోపస్. ఎలా? ఆక్టోపస్ అంటే నాకు ఎలా? 8 కొమ్ములు ఉంటాయని గెస్ట్ చేయండి. 8 హార్ట్స్ చెప్పండి, గెస్ట్ చేయండి. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా.
అయితే మేము చెప్తాం. ఫీలింగ్ ఏంటి క్వశ్చన్ విన్నాక? ఫీలింగ్ ఏమున్నా అంత పెద్ద క్వశ్చన్లు మేము చెప్పలేమని మా ఫీలింగ్. అంతేనా? అంతే. రైట్ ఆన్సర్ ఆక్టోపస్. ఎట్లుంటది మరి మనతోని? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రెక్కలు లేకుండా గాలి ఎగురుతుంది ఏంటి? ఇది మీకు ఈజీ ఉంటుంది, చెప్పండి. రెక్కలు లేకుండా గాల్లోకి ఎగిరేదంటే నాకు అర్థం కాలేదు సార్. అయ్యా, ఏదో ఒకటి ట్రై చేయండి. గాలి ఏమేమి ఎగురుతా చెప్పండి, అందులో ఏదో ఒకటి చెప్తా. ఏమడితే మంచా? అమ్మా, రెక్కలు లేకుండా బర్డ్స్ ఎగురుతాయి. బర్డ్స్కి రెక్కలు ఉంటాయి కదా. బర్డ్స్కి రెక్కలు ఉంటాయి. రెక్కలు లేకుండా అంటే కష్టం. చెప్పాలి. రెక్కలు లేకుండా ఎగురుతాయి. సరే, చిన్న టాస్క్, ఓకేనా? మీ ముందు మీ డ్రీమ్ గర్ల్ ఉంది, ఎగ్జాంపుల్ ఉంది. ఆమె ఎప్పటి నుంచో అనుకుంటున్నారు ఆమెను కలిసి ప్రపోజ్ చేయాలని. మీ ముందుకు వచ్చింది, ఆమె ముందుంది. ఇప్పుడు ఇతన్ని చూసుకుంటూ ప్రపోజ్ చేయాలి, ఎట్లా చేస్తారు? ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. మంచి ఫీల్తో అంటే 2-3 years నుంచి 2-3 years నుంచా? డ్రీమ్ గల్లా ఏంటి చూసుకుంటూ చెప్తారు. చెప్పక్కలు ఏంటి? వీడిని చూస్తే నాకు ఫీల్ రావట్లేదు. కొంచెం మీరు సైలెంట్ ఉండండి, ఆయన ఏం చెప్తాడు ఎందుకు. వీడు అమ్మాయి కాదు, వీడిని చూస్తే నాకు ఫీల్ రావట్లేదు. కళ్ళు మూసుకోండి, చెప్పండి. ఫీల్ తెచ్చుకోవట. ప్రపోజ్ చేయాలి. ఒక 2 years నుంచి ఫాలో అవుతున్న అమ్మాయి మీ ముందు వచ్చి మాట్లాడుతుంది. యాక్చువల్లీ నేను ఏమన్నా 2-3 years అట్లా ఫాలో అవ్వను. ఎగ్జాంపుల్ కళ అనుకోండి, చెప్పండి. కళలో కూడా నేను అనుకున్నా అసలు. అరే ఏంట్రా ఇది? దేవుడా, మనకు 1 month చాలే అంటావా? 1 month కూడా ఎక్కువే. 1 day చాలు అంటారా? చాలు. అది ఓకే, చెప్పు. 1 day. సరే, ప్రపోజ్ చేయి. మరింత వైల్డ్గా మాట్లాడతాయంటారా? వైల్డ్ ప్రపోజ్ ఏమున్నది? ప్రపోజల్ ఏమి ఉండే మన ప్రపోజల్ ఉండే మన ఏం అడుగుతావు చెప్పు. డేటా అటాక్లే ఉండే మన. అంటే ఎస్ ఏం అడుగుతావు? ఏం అడుగుతా అంటే మరి టూ మచ్ ఉంటుంది కాదు, మామూలు చూస్తారు కాదు వీడియో. సరే, ఏం అడుగుతావు? పెళ్లి చేసుకుందాం, అలా ఏదో ఒకటి ఉంటుంది ఇంప్రెస్ చేయడానికి. పెళ్ళే కష్టం, పెళ్ళి అంటే కానీ. 2 years నుంచి లవ్ చేస్తున్నావు. విన్నా సార్, నాకు కరెక్ట్గా రాదు సార్. మూమెంట్ పర్ఫెక్ట్గా ఉండదు, తర్వాత మీరే ఇబ్బంది పడతారు. ఎప్పటి నుంచి మీరు ఇద్దరు ఫ్రెండ్స్? 7 months. చెప్పు, ప్రపోజ్ నాకు వీడిని చూస్తే ఫీల్ కావట్లేదు. నువ్వు ట్రై చేయి. ఆపోజిట్ ట్రై చేయను. ఇటు వచ్చేసాయి. క్యాజువల్గా ఒక ఇంప్రెస్ చేయాలని అంతే. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. చెప్పు. అరే, సిగ్గంటారా? దాన్ని ఏమంటారు? సిగ్గుతో వచ్చిన భయం. నీలో ఉన్న కవిని బయటికి చెప్పు. జస్ట్ ప్రపోజ్ చేయి, కొంచెం డిఫరెంట్గా ప్రపోజ్ చేయండి. ఫ్రెండ్గానా అంటే నేమ్ పెట్టండి. అంటే అఖిల అంటే మరి బాగోదు కదా. అఖిల నువ్వంటే నాకు చాలా ఇష్టం. 2 years నుంచి హార్ట్ఫుల్గా లవ్ చేస్తున్నాను. కొత్తగా ఏం తీయండిరా రావట్లేదా? చలో, ఆన్సర్ చెప్పనా? రండి. రెక్క లేకుండా గాలి ఎగురుతుంది, మనమే ఎగరేస్తాం. కైట్ ఎలా? రెక్కలు ఉండే కదా దానికి, జస్ట్ బడి కాదు కదా. అది బడి కాదు కదా. లెక్క లేకుండా గాలి ఎగురుతుంది. ఏదైతే అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. ఓకే, మీరు బర్డ్ అని చెప్పారు కదా. అంటే లివింగ్ థింగ్స్ అని అనుకున్నాను మేము. రెక్కలు లేకుండా గాలి ఎగురుతుంది ఏంటది అన్న. అంటే ఇట్స్ లైక్ పొడుపు కదా. థ్యాంక్ యూ.